చట్టబద్ధత లేకుండా కేంద్రం పేరుకే గెజిట్ జారీ చేసి నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన కవిత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి పసుపు ధరలు అమాంతం తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పసుపు పంటకు బోనస్ ప్రకటించాలన్న కవిత లేని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గోదావరి జలాలు ఆంధ్రాకు అక్రమంగా తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వారి కష్టానికి ఏమాత్రం ఫలితం రాకుండా 8,000, 7,500, మాక్సిమం 11,000 ఈ టైపులో పసుపుకి ఈసారి ధర ఉండడం అన్నది నిజంగా కూడా బాధాకరం. పేరుకే ఒక గెజెట్ ఇచ్చి పసుపు బోర్డు ఇచ్చిరు తప్పితే దానికి చట్టబద్ధత లేదు. రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసి రకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు. దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. సీజన్లో పంట ఖరాబ్ అయిన రైతులకు మద్దతుగా ఉండేందుకు 15,000 మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనన్న వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్గా చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.